ఫాస్టర్ ప్రవీణ్ పగడాల గత నెలలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే క్రిస్టియన్ సంఘాలు ఆయన మృతిపై అనుమానం వ్యక్తం చేశాయి. ఎవరో ప్రవీణ్ను చంపేసి ఉంటారని, నిందితులను పోలీసులు పట్టుకోవాలని వారు ఆరోపించారు. ఈ వ్యవహారంపై స్పందించిన సీఎం చంద్రబాబు నిజానిజాలు తేల్చాలని పోలీసులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ ఎంపీ హర్ష కుమార్ ఫాస్టర్ ప్రవీణ్ మృతిపై సంచలన ఆరోపణలు చేశారు. ఆయన ఎక్కడో చంపేసి రోడ్డు పక్కన విసిరేయడం ద్వారా రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందన్నారు. పోలీసులు ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని, దీనికి సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయని చెప్పారు. మాజీ ఎంపీ వ్యాఖ్యలపై స్పందించిన పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఫాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలతో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే హర్షకుమార్ పోలీసుల విచారణకు హాజరు కాలేదు. పైగా మరోసారి అవే వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఏ కేసులోనా సరే పోస్ట్ మార్టం రిపోర్టు 3వ రోజు ఇచ్చారు. ఇన్ని రోజులైనా పోస్ట్ మార్టం రిపోర్టు లేట్ అవడానికి కారణం ఏంటి? దీనికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి, పోలీస్ డిపార్ట్మెంట్ సమాధానం చెప్పాలి. రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో ప్రవీణ్ పగడాల భార్య ఈ ఇన్వెస్టిగేషన్ పోలీసులు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం ఉందని చెప్పింది కాబట్టి మనకి ఇంకేమీ భయం లేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు వార్తలు వచ్చినాయి. మరి అటువంటి ఆవిడ నమ్మకాన్ని మీరు ఒమ్ము చేసినట్టుగా 14 రోజులైనా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు రాలేదు? చంద్రబాబు గారు, మీరు ఏమన్నా రహస్య ఆదేశాలు ఇస్తున్నారా? ఏ కేసులోనా